సీఎం రేవంత్ రెడ్డి హిట్లర్ కన్నా ఎక్కువని, తాలిబాన్ కి సమానమంటూ తెలంగాణ రక్షణ సేన చీఫ్ కవిత ఆరోపించారు. రాష్ట్రంలో 27,000 ప్రభుత్వ పాఠశాలల్ని 4,000కు కుదిస్తామన్న సీఎం వ్యాఖ్యల్ని తప్పుబడుతూ ఆమె సోషల్ మీడియా వేదికగా ఒక వీడియోను విడుదల చేశారు. ఆడపిల్లలు, నిరుపేదలను చదువులకు దూరం చేసేందుకు ప్రభుత్వ స్కూళ్లు మూసివేస్తామని సీఎం చెబుతున్నారంటూ ఫైర్ అయ్యారు. విద్యాశాఖను సర్కస్ లెక్క మార్చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 27,000 ప్రభుత్వ స్కూల్స్ ని మూసేసి 4,000 పాఠశాలలు మాత్రమే నడిపిస్తానంటున్న రేవంత్ రెడ్డి హిట్లర్ మాత్రమే కాదు, ఆయన తాలిబాన్ అంటూ సెటైర్లు వేశారు. ముఖ్యమంత్రి గారు నేను హిట్లర్ అని చెప్పుకుంటున్నాడు. మీరు హిట్లరే, కానీ హిట్లర్ కన్నా ఎక్కువ మీరు తాలిబాన్. ఎందుకంటే తాలిబాన్లు కూడా కేవలం ఆడపిల్లల చదువు మీద రిస్ట్రిక్షన్స్ పెట్టి వాళ్ళు చదువుకోకుండా చేసారు. ముఖ్యమంత్రి గారే విద్యాశాఖ మంత్రి అయితే విద్యాశాఖ ఏదో వెలుగుతుంది అని చెప్పి అందరు భావించారు. కానీ అడుగడుగున అబద్ధాలు. ఇప్పుడు మీరున్న 27,000 పాఠశాలల్ని 4,000 పాఠశాలలకు చేస్తే ఇప్పుడు ఉన్నటువంటి ఉపాధ్యాయులందరినీ ఏం చేస్తారు? మీరు 4,000 పాఠశాలలో అడ్జస్ట్ చేస్తారా, లేకపోతే వివిధ గవర్నమెంట్ డిపార్ట్మెంట్లకు పంపిస్తారా? మీ విధానం ఏందనేటటువంటిది క్లారిటీ లేకుండా పెద్ద పెద్ద అనౌన్స్మెంట్లు మీరు పక్క రాష్ట్రానికి పోయి చేయడం వల్ల మన రాష్ట్రం పరువు పోతుంది తప్పితే ఇంకొకటి జరగడం లేదు.